పరీక్షల్లో బిడ్డలను సాయం తెచ్చమని నిలబడిన దాసు ఒట్టివాడు మట్టివాడు నా మాటలు ఏ ప్రయోజనం లేదు ప్రభా, మీరుండి మాట్లాడే సహాయం తెచ్చమని యేసుక్రీస్తు ప్రార్థన అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము గత వారం యెజ్రా గ్రంథంలో 2 గుమ్మాల గురించి క్లుప్తంగా ధ్యానం చేయడం జరిగింది. ఒకటి గొర్రెల గుమ్మము లేదా సింహద్వారం, 2 మత్స్య గుమ్మము, చేపల గుమ్మం. అంటే చేపలు తీసుకెళ్ళాలన్నా, చేపలు లోపలికి వెళ్ళాలన్నా బయటకు రావాలన్నా అదే మార్గం. తర్వాత గొర్రెల గుమ్మము, సింహ గుమ్మము. గొర్రెలు అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే అదే దారి, బయటకు వెళ్ళాలన్నా అదే దారి. ఈ 2 గుమ్మాల గురించి గత వారం మనం ధ్యానం చేయడం జరిగింది. గొర్రెల గుమ్మము అనే గుమ్మము యేసుక్రీస్తు గొర్రె వలె మన పాపాలు ఆ మార్గంలో ఉండనే మోసుకెళ్తున్నారా, ఆ గొర్రెల గుమ్మానికి సార్థకత దొరికింది. ఈ గొర్రెల గుమ్మమే రక్షణ గుమ్మానికి గుర్తు కావాలని కూడా మనం ధ్యానం చేశాం. గొర్రెల గుమ్మము రక్షణ గుమ్మము. రెండోది మత్స్య గుమ్మము, చేప గుమ్మము. ఈ చేప గుమ్మం దేనికి గుర్తు? రక్షణలోకి నడిపించడానికి గుర్తు. రక్షణలోకి నడిపించడానికి గుర్తు. యేసుక్రీస్తు శిష్యులను పిలిచి, మీరు ఇప్పుడుకి చేపలు పట్టారు, ఇప్పుడు నుంచి ఎవరు పడతారు? మనుషులను పట్టే జాలలుగా మీకు మిమ్మల్ని తయారు చేస్తానన్నాడు. తయారు చేశాడు. పేతురు ద్వారా మొట్టమొదటిగా 3,000 చేపలు యూదా చేపలు పడ్డాయి. తర్వాత 5,000 యూదా చేపలు పడ్డాయి. తర్వాత ఆ చేపలు పడతానే ఉన్నాయి. తర్వాత కొన్నింట్లో అన్ని జనులు అనే చేపలు కూడా పడ్డాయి. తర్వాత ఇక ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నప్పుడు స్టెఫను అనే వ్యక్తిని రాళ్లతో కూడా చంపారు. రాళ్లతో కూడా చంపిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. అంటే స్టెఫన్ యొక్క రక్త పొట్టు ప్రపంచ దేశాలకి ఒక విత్తనంలా వెళ్ళిపోయింది. ఆ విత్తనాలే మహావృక్షాలైనవి. ఆ వృక్షాల నుంచి ఎన్నో కాయలు నుంచి మనము ఈరోజు కాయలుగా భారతదేశంలో ఉన్నాం. కాబట్టి ఆ రోజు మనుషులను బట్టి శిష్యులుగా మిమ్మల్ని తయారు చేస్తామని చెప్పినట్టుగా తోమా భక్తులు కూడా మన భారతదేశం రావడం, తోమా అనేక మందిని కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ స్వాప్ చేసి అనేక చేపలని ప్రాముఖ్యంగా బ్రాహ్మణులను మనం మార్చారు. బ్రాహ్మణ యొక్క పరిస్థితి మనం ఆలోచిస్తే వాళ్ళు తెలియగలరు వస్తాడు. అంటే తల నుంచి బ్రాహ్మణులు వచ్చాడని, తర్వాత భుజము క్షత్రియులు, తర్వాత నడుభాగము వైశ్యులు, తర్వాత శూద్రుడు. అంటే ఒక మనిషి నిర్మాణంలో పై భాగంలో బ్రాహ్మణులు ఉన్నారనేది వాళ్ళ వేదాలు రాసుకుని పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళనే మార్చాడు. కాబట్టి చంపబడింది కూడా వాళ్ళలోనే. ఆయన ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా బల్లి తీసుకొచ్చి వెనక నుంచి పొడిచి చంపేశారు. ఇది చరిత్ర. అయితే ఇప్పుడు మనం ఆ గుమ్మాలలో ఉన్నటువంటి ఆత్మీయ భావాలు ఎవరెవరు, చాలా సమయం పడుతుంది. ఇది ఎవరెవరు కట్టారు, ఏ కుటుంబానికి ఏ గుమ్మం అప్పచెప్పబడింది, ఏ కుటుంబానికి ఏ గుమ్మం అప్పచెప్పబడింది, ఎందుకు అప్పచెప్పబడింది, ఆ గుమ్మం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ మార్గంలోకి వెళ్తుంది, ఆ గుమ్మం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ మార్గంలోకి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు ఒక ఆత్మీయ అర్థాన్ని పెట్టాడు. గుమ్మాల యొక్క వాళ్ళ గుమ్మాల దగ్గర వాళ్ళకి ఇవ్వబడిన స్థలము, గుమ్మాల దగ్గర అప్పచెప్పబడిన పని ఎవరికి అప్పచెప్పాడు, ఎందుకు అప్పచెప్పాడు. గుమ్మం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గుమ్మ మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు దాని అర్థం ఏంటి, బయటకు వచ్చిన తర్వాత దాని అర్థం ఏంటి, దీని భావాలు మనం ధ్యానం కొడతాం. కాబట్టి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ధ్యానం చేసి ఆత్మీయులు మనం పొందుతాం. గత వారంలో చూపించినట్టుగా ఇక్కడ ఈ మ్యాప్లో ఆ గుమ్మ లోపల ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఆ యెరూషలేము గోడల మధ్యలో ఉన్నటువంటి క్వార్టర్స్, గృహాలు 4 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి క్రైస్తవులు, 2 యూదులు, 3 ముస్లిమ్స్, 4 అర్మేనియన్లు. ఈ 4 రకాల తెగలు ఆ
12 కుమారుల మధ్యలో ఉన్నారు. వీళ్ళకి ఇవి అప్పగించబడ్డాయి. ఎప్పుడైతే యూదులకి కష్టాలు వచ్చిన ప్రపంచంలో చెదిరిపోయినప్పుడు అక్కడ ఆ స్థలాన్ని ముస్లింస్ ఆక్యుపై చేస్తున్నారు. అక్కడే మసీదు కట్టే చరిత్రను మనం అనేక సార్లు మనం ధ్యానం జరిగింది. ఇది మనం తర్వాత ధ్యానం చేద్దాం సమయం వచ్చినప్పుడు. ఏ గుమ్మ నుంచి ఎక్కడికి వెళ్తుంది మార్గం, ఎందుకు వెళ్తుంది అనే దాని గురించి మనం ధ్యానం పొందుతాం. తర్వాత ఈ 12 గుమ్మాల దగ్గర ఆ మందిరాన్ని చుట్టూ లేయా కుమారుడికి ఎక్కడ స్థానం వచ్చింది, లేయా దాసుడికి ఎక్కడ స్థానం వచ్చింది, రాహేలు బిడ్డలకు ఎక్కడ స్థానం ఇచ్చాడు దేవుడు, రాహేలు సంతానానికి, రాహేలు దాసి పుట్టిన బిడ్డలకి ఎక్కడగా స్థలం వచ్చింది. యాకోబు చనిపోయే ముందు 12 మంది కొడుకుని వరుసగా నిలిచబెట్టి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఎవరి జీవితం ఎలా ఉండబోతుందో వారి జీవితాల గురించి కులంగా వర్ణించాడు ఆదికాండంలో. అదే విషయాన్ని మరలా మోషే భక్తుడు కూడా ఈ 12 మంది గోత్రకర్తల గురించి ఎవరెవరి గోత్రం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఆత్మకూరుడు అనేవాడి రాశాడు. కాబట్టి రెండింటికి మనం కంపేర్ చేస్తే వారి జీవితాల్లో యాకోబు చెప్పినట్లుగా లేదా మోషే చెప్పినట్లుగా నెరవేర్చబడ్డాయి. అయితే అల్టిమేట్ గా మనం గమనించాల్సిందంటే ఒక తల్లి ప్రార్థన, ఆ ప్రార్థన తల్లి ప్రార్థనతోనే కాదు, కుటుంబంలో తల్లి పడే కష్టము, తల్లి పడే వేదన, తల్లి కాల్చిన కన్నీరు అది ఎవరు తెలియకపోవచ్చు, కానీ దాని యొక్క రిజల్ట్ అనేది బిడ్డల ద్వారా బిడ్డలకి వర్తింపజేస్తుందని చెప్పి ఈ లేయా ద్వారా మనం ఈ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రథమమైన స్థానం చాలా సందర్భాల్లో అవసరం బట్టి మనం ధ్యానం చేయడం జరిగింది. లేయాకి పుట్టినటువంటి సంతానమే ప్రాముఖ్యంగా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రాముఖ్యంగా యూదా గోత్రం ఒకటి, తర్వాత లేవి గోత్రం ఒకటి. యూదా లేవి వీరిద్దరు కూడా లేయా జన్మించినోడే. లేయా పుట్టినింట్లో కష్టపడింది, పుట్టినింట్లో కూడా కష్టమైంది. నెట్టేసి ఇంట్లో నుంచి త్వరగా ఎమ్మనింట్లో పంపించాలి. అంటే జబ్బు కళ్ళు కలిగింది. ఇంట్లో నుంచి ఎమ్మని పంపించాలని చెప్పి ఇంట్లో నుంచి నెట్టేశారు. సార్ తర్వాత భర్త ప్రేమిస్తాడు అనుకుంటే భర్త తనను ప్రేమించకుండా తన సహోదరుని ప్రేమిస్తాం ఉన్నాడు. ఏ స్త్రీ అయినా భర్త వేరేవాడు ప్రేమిస్తే ఒప్పుకోరు, ఏదైనా ఒప్పుకుంటుంది. ఏ భర్త అయినా తన భార్య వేరేవాడు ప్రేమిస్తే ఒప్పుకోరు, ఏదైనా ఒప్పుకుంటారు, కానీ ఇది మాత్రం సహించడం. అయితే యాకోబు విషయంలో తన కళ్ళ ముందే తను పెళ్లి చేసుకుని తన సహోదరుని ప్రేమిస్తానంటే ఎంత బాధ అనిపించుంటుంది, ఎంత క్షోభ అనిపించుంటుంది. అది చెప్తే కాదు, అది ఎవరైతే బాగుంటుందో వాళ్ళకే అనుకోండి. అయితే ఇక్కడ యాకోబు జీవితంలో 7 సంవత్సరాలు ఏం చేసిన మల్లదాయ కోసం మళ్ళా పెళ్లి చేసింది. ఈ 7 సంవత్సరాలు ఎంత బాధపడి ఉంటుంది. 7 సంవత్సరాలు పొలం ముందు చేశాడు, మామగారు పెళ్లి మోసం చేశాడు. వాస్తవానికి దీంట్లో మనం ఏం చెప్పుకోవాలంటే లాభాన ఫ్యామిలీ, యాకోబు ఫ్యామిలీ మోసకరమైన ఫ్యామిలీ. ఎట్లా? నా తండ్రి నుంచి నాకు సంక్రమించిన ఆస్తి రాస్తాం కదా పత్రాల్లో, నా తండ్రి నుంచి నాకు సంక్రమించిన ఆస్తి, లేదా మా తాత నుంచి నాకు సంక్రమించిన ఆస్తి, నా తల్లి నుంచి నాకు సంక్రమించిన ఆస్తి. రెక్క అన్ని బాగా ఉన్నాయి. ఒక కోడలుగా ద బెస్ట్ డాక్టర్లా, అంటే మంచి కోడలు, మంచి భార్య, అన్ని విషయాల్లో ఇస్సాకు ఎదురు చెప్పకుండా అన్ని విషయాల్లో సహకరించింది. కానీ తల్లిగా పేరైపోయింది. రెక్క ఒక తల్లిగా పేరైపోయింది. ఎలా పేరైపోయిందంటే రెక్కలో ఉన్న జీన్స్ సంపాదించింది. రెక్కలో ఉన్న జీన్స్ సంపాదించింది. ఎందుకంటే లాభాలను మోసపోడు, లాభాలను సంపాదన రెక్కలు కూడా మోసపోతాయి. వీళ్ళందరూ జీన్స్ సంపాదించి యాభైకి వచ్చినాయి. అరే మనం పెళ్లి చేసుకున్నప్పుడు అటు పట్టుతారా చూడలేదు. అందుకే అమ్మాయికి ఉన్నది బాగానే ఉంటుంది, ద బెస్ట్ లాగా ఉంటుంది. కానీ ఈ అమ్మాయిలు జీన్స్ ఉంటాయి, ఎవరో నాన్నమావయ్యాగా ఉంటాయి. అబ్బాయి లాగా ఉంటాడు, ద బెస్ట్ లాగా ఉంటాడు, కానీ జీన్స్ అనేది ఉంటాయి. కానీ ఈ జీన్స్ ని సరి చేసేది దేవుడి రక్తమే, దేవుడి భయమే, దేవుడి భక్తే. కాబట్టి ఇక్కడ నాకు ఒకసారి తాట వచ్చింది, వాడు నీరు పడుతుంటే యాకోబు గురించి వాక్కున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అసలు ఇలా మోసం ఎందుకు చేశాడు యాకోబు అంటే, యాకోబు అమ్మ మోసం కట్టా, యాకోబు మామూడు కోరికలు మామూడు యాకోబు మోసం చేశాడు. కాబట్టి మోసం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి రాలా. అబ్రాహాము మోసగాడు కాదు,
అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు మోసగాడు కాదు, తగాదవాడు కాదు. బావి వెళ్ళడానికి వెళ్ళింది, అది తీసుకోండి. తవ్వాడు కష్టపడి వాళ్ళ తండ్రిది, ఇది మాదన్నాడు, వెళ్ళి వదిలిపెట్టాడు. మరలా వెళ్ళాడు, ఇది మాదన్నాడు, వదిలిపెట్టాడు. మరలా వెళ్ళాడు, మాదన్నాడు, వదిలిపెట్టాడు. ఎక్కడ కూడా గొడవ పడినట్టుగా, ఎక్కడ కూడా మరి పాపాలు చేసినట్టుగా, చెడులు చేసినట్టుగా ఇస్సాకు జీవితంలో లేదు. మోసం చేసినట్టు కూడా లేదు. కానీ ఈ మోసం అనేది ఇంకా వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేసింది. కానీ ఎన్ని సంవత్సరాలు బాగానే ఉంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అందులో ఉన్న జీన్స్ బయటకు వచ్చింది. ఏం జీన్స్ అది? ఇప్పుడు యెషోవా కడుపు నుంచి పుట్టినాడే, యాకోబు కడుపు నుంచి పుట్టినాడే. ఇద్దరులో ఎవరికి వచ్చినా ఒకటే కదా, ఆ బిడ్డలే కదా. అయితే నేనేమనుకుంటానంటే యాకోబుకి రెక్క జీన్స్ వచ్చింది. మాత్రం కాకుండా యాకోబుకి రెక్క పోలికి వచ్చి ఉంటాయి, ఇస్సాకేమో ఏసాకు పోలికి వచ్చి ఉంటాయి అనుకుంటా. మన ఊహ దేవుని కరెక్ట్ కాదు, కానీ మనం ఊహించుకుంటాం అంతవరకే, కరెక్ట్ అని మనం చెప్పలేదు. అయితే ఎక్కువ ఎవరు ప్రేమించిందంటే యాకోబు ప్రేమించింది. ఎందుకంటే ఏం జీన్స్ ఆమెలోకి వచ్చినాయి. అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి బాడీలో ఉన్న ఈ జీన్స్ ఏమైనా పెరిగిపోయి లాస్ట్ పోయి మొక్క అయిపోయిన తర్వాత అదే జీన్స్తో కొడుకు పుట్టాడు. సరే, ఈ కొడుకు ఏం చేశాడు? సహోదరుని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు? మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామ గారు ఈయన ఒకసారి మోసం చేసి, ఇద్దరు మోసం చేస్తే ఆయన 7 సార్లు 10 సార్లు జీతం మార్చాడు. ఎంతో మోసపోయి ఇసుకుంటే 20 సంవత్సరాలు మా వారు నేను వెళ్ళిపోతాను నీ దగ్గర, నేను ఉన్నదాన్ని నేనే మోసపోనంటే నన్ను మించిన మోసపోలేదు వేరే. అంటే మేనమాంసాలు మెడగొచ్చిన పోతుంటారు కదా, అలానే ఆ మేనమాంసాలు ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. యాకోబు మరలా 20 సంవత్సరాలు దాటి వస్తున్న తర్వాత ఏసావు కలపడానికి వచ్చినప్పుడు 20 సంవత్సరాల ముందే చేసేది, కానీ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా యాకోబులో భయం పోయిందా? 20 సంవత్సరాలు అయిపోయినా తప్పు చేస్తే ఎప్పటికైనా తప్పనే ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు ఏసావు చంపేస్తాడేమనే భయంతో వస్తున్నాడు. వస్తూ ఆయన్ని పొగుడుతున్నాడు, నువ్వు ప్రభువు, నువ్వు రాజు, గొప్పవాడు వెళ్ళేదని పొగుడుతున్నాడు. అసలు ఆయన 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సహోదరుడు కలవడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. సంతోషంగా కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నాడు ఏసావు. ఏదైనప్పటికీ కలిశాడు. అయితే ఇదంతా ఇష్టం ఎందుకు చెప్తామంటే, ఒక తల్లి ప్రార్థన బిడ్డని దేవుడికి ఎలా తీసుకొస్తుంది? అక్కడ లేక సమర్పణ, త్యాగం బిడ్డను ఏ స్థానంలో తీసుకెళ్ళింది? లేక గర్భంలో నుంచి యూదా రాజులకు రాజు యేసుక్రీస్తు అయ్యాడు. లేక గర్భంలో నుంచి లేవి దేవుని మందిరంలో పరిచయం చేయడానికి ఒక సేవకుడుగా కలిగాడు. ఆ బాధ కుటుంబంలో పుట్టినింట్లో ఎంత బాధ అనిపించింది, మెట్టినింట్లో కూడా బాధ అనిపించింది. కానీ దేవుడు ఆమె బాధలు చూశాడు, ఆమె కష్టాలు చూశాడు. కాబట్టి ఇక్కడ దేవుని మందిరంలో పరిచయం చేసే బాధ్యత దేవుడు లేయడానికి ఇచ్చాడు. మాత్రం కాకుండా దేవుడి సన్నిధిలో ఆరాధన చేయడానికి యోగ్యుడిగా యేసుక్రీస్తుని ఆ గర్భంలో నుంచే పుట్టించాడు. కాబట్టి లేయాకి యేసుక్రీస్తుకి పూర్వం తల్లి ఎవరంటే లేయనే. దీనికి కారణం మందిరానికి ప్రాధాన్యత ఆమె ఇచ్చింది, ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె వెళ్ళిపోతే ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయినాయి, కానీ ఆమె కుటుంబంలో దేవుడు ఒక మంచి బిడ్డను తేడిచ్చాడు. కాబట్టి మనం ఎన్నోసార్లు ధ్యానం చేయడం జరిగింది, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మన భక్తి మాత్రమే అయిపోకూడదు. మనం చేసిన మంచిని బట్టి రేపు దాని ఫలాలు మన పిల్లలు అనిపిస్తారు, మనం చేసిన చెడుని బట్టి రేపు దాని ఫలాలు మన పిల్లలు అనిపిస్తారు, మనం అనిపించకపోవచ్చు. దాని రిజల్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అఫ్కోర్స్ దేవుడికి క్షమాపణ మాత్రం దొరుకుతుంది, కానీ రిజల్ట్ మాత్రం అనిపించాల్సిందే. దావీదు చేసిన పాపానికి దావీదుకి క్షమాపణ దొరికింది, కానీ దాన్ని బాగా అనిపించాల్సి వచ్చింది. కన్నీరు రాస్తాడు, దుఃఖపడ్డాడు, కొడుకు చనిపోయాడు. కొడుకు కూతురు తెలియదు, బిడ్డను రాయబడింది. ఏదైనప్పటికీ పాపానికి ఫలితం అనిపించాల్సిందే, కానీ క్షమాపణ మాత్రం ఉంటుంది, కానీ శిక్ష మాత్రం అనిపించాల్సి ఉంటుంది. ఇది మనం చూస్తున్నది. తర్వాత ఈ క్యాంపు ఎవరెవరు ఎన్ని వేల మంది ఉన్నారో దాని గురించి మనం చూసాం. తర్వాత పరలోకడానికి దేవుడు అందించుకుంటున్నటువంటి ఆ 12 గోత్రకర్తల పేర్లు, అదే 12 అపోస్తల పేర్లు పరలోకంలో దేవుడు రాయబోతున్నాడు. దాని గురించి మనం చూసాం. ఈ లోకంలో చూసిన మనందరం కూడా ఆ రాజ్యానికి మనం వారసులు కావాలని మనం ధ్యానం చేసాం. మొదటిగా మనం ధ్యానం చేసింది గొర్రెల. ఈ గొర్రెల దేవుని గుర్తు, రక్షణ గుర్తు. యేసుక్రీస్తు ఆ గొర్రెల గుండానే పట్టబడ్డాడు. ఎక్కడ? గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత గెత్సెమనే తోటలో
నుంచి సుమారుగా 2.5 కిలోమీటర్లు ఆయన ఏం చేశారంటే ఆ వాగులో కూడా కిందకి ఈడ్చుకెళ్ళారు, వాగులో నుంచి మళ్ళీ పైకి ఈడ్చుకెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పులో ఎదురుపెట్టారు. తీర్పులో ఎదురుపెట్టిన తర్వాత వయా డొలరస అనే ప్రాంతం మీదలో ఆయన భుజం మీద సిగి వేసుకుని మోసుకుంటా వెళ్ళాడు. ఆయన పడింది ఒకసారే, కానీ రోమన్ క్యాథలిక్ వాళ్ళు 12 చోట్ల పడ్డట్టుగా 12 మందిరాలు కట్టారు అక్కడే. ఇక్కడ కూడా చాలా రోమన్ క్యాథలిక్ మందిరాల్లో 12 ప్లేస్ ఉంటాయి. ఆయన పడినంత ప్లేస్ ఏదో 12 రకాల ఉంటాయి. ఏదైనప్పటికీ యేసుక్రీస్తు ఆ ద్వారం గుండా గొర్రె వలె మన కొరకు వధించబడి మన పాపాలన్నీ గొర్రె వలె మోసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత దానికి ఏ గుమ్మం అంటే సింహం గుమ్మం అని కూడా పేరు ఉంది. సింహం గుమ్మం అని పేరు ఉంది. ఎందుకు సింహం గుమ్మం అని పేరు ఉందంటే యేసుక్రీస్తు గొర్రె వలె వధించబడ్డాడు, కానీ రెండోసారి ఎలా రాబోతున్నాడు? సింహంలాగా. గొర్రె స్వభావం వేరు, సింహ స్వభావం వేరు. గొర్రె స్వభావం వేరు, సింహ స్వభావం వేరు. గొర్రెకి ఎదురుగా వెళ్ళగలుగుతాం, గొర్రె తలను చేయగలుగుతాం, గొర్రెని ఎదుగలుగుతాం, గొర్రెని తాళగట్ట మనం తీసుకోగలుగుతాం. కానీ సింహాన్ని మనం చేయగలుగుతామా? సింహం ఎదురు నిలబడగలుగుతామా? కొన్నిసార్లు మనం యూట్యూబ్లో చూస్తే పొరపాటు పడిపోతారు, ఆ గుహలు పడిపోతారు. ఆ టూరిజంకి వెళ్ళినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకసారి సింహం గుహలు పడిపోతారు. పడిపోయినప్పుడు సింహాలు ఏం చేస్తాయి? అవి తినేస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు గొర్రెలాగా వచ్చాడు, వధించబడ్డాడు, అయిపోయింది. కానీ రేపు రానున్న దినాల్లో సింహంలాగా రాబోతున్నాడు. దాని గుర్తదే గొర్రె. ఆ గుమ్మానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి గొర్రెల గుమ్మము, 2 సింహం గుమ్మము. మనం ఇజ్రాయెల్ దేశం అయితే అక్కడ ఆ రోజుల్లో 1947లో యుద్ధం జరిగింది. 6 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఆ గన్నులు పెట్టి కాల్చిన గన్నులు ఏమిటి, బుల్లెట్లు ఆ గోడకుంటే ఇప్పుడు కూడా మనం వెళ్తే మనం చూడొచ్చు సింహం దూరం ఉన్న ఆ ప్రాంతంలోనే మరి యుద్ధం జరిగింది. అక్కడే ఎక్కువగా ఫోకస్ చేయబడింది. అంటే యేసుక్రీస్తు మన గొర్రె మీద వధించబడ్డాడు, సింహంలో నడబోతున్నాడు. ఒకవేళ ఇంకా నమ్మకుండా మనం టైం పాస్ చేస్తామంటే రేపు ఆయన గొర్రెలా కాదు, సింహంలాగా రాబోతున్నాడు, చీల్చేస్తాడు. భయంకరమైన కొత్త సింహంలాగా ఆయన యోధగతపు సింహమైన ఆయన పేరు ఉంది. ఏ పేరు ఉంది? యోధగతపు సింహం. ఈ సింహము చీల్చేస్తుంది కాబట్టి గొర్రెలాగా మనం వధించబడ్డాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా కనబడి దారిపోయిన మనం ఆయన మాట్లాడటం మంచిది. రెండోది మనం చాలా గురించి మనం ధ్యానం చేస్తాం. చెప్పింది మనం ఎందుకు చెప్తున్నట్టు మీ మైండ్లో సెట్ అయిపోవాలి, చనిపోయడానికి సెట్ అయిపోవాలి. మీకు ఇంకా ప్రతి గుమ్మము ఏ గుమ్మం గురించి ఎవరు అడిగినా మీరు చెప్పగలగాలి. మరొక గుమ్మంలో ఏ గుమ్మం గురించి అడిగినా మీరు చెప్పగలగాలి. స్టడీ అయిపోయాడు. ఇది రెండో గుమ్మం ఏంటి? చేపల గుమ్మము. అంటే దేవుని యొక్క సన్నిధికి ఆత్మను తీసుకుని రావడం. రక్షించబడిన వారి గుర్తుగా ఆ గుమ్మం అంటే ఇది రక్షించబడిన వారిని రక్షణలో నడిపించడానికి గుర్తుగా ఈ గుమ్మం అనమాట. చేపలు పట్టడం చాలా సులువైన పని కాదు. ఏంటది? కష్టంతో కూడుకున్న పనే, ఓరుతో కూడిన పనే. చేపలు పట్టేవాడు తెలిసింది. చేపలు పట్టేవాడు కూర్చుంటే వాళ్ళు యానందలు పడతా ఉంటారు. చూడండి, కాళ్ళు కట్ట దగ్గర సైలెంట్గా ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడరు. మనోళ్ళు పైనుంచి మాట్లాడుతూనే ఉంటారు. ఈ మాట్లాడేటప్పుడు చేపలు పడవు. మీరు అబ్జర్వ్ చేయండి. మనోళ్ళు పట్టిన దానికి వాళ్ళు పడడం చాలా వాళ్ళ చేపలు దొరికితే మన దాంట్లో వదిలి సాయం ఉంటారు. ఇలా వెళ్తారు టైం పాస్కి, మొత్తం చెప్తూ ఉంటారు. ఆ చేప దొరకదు. కాబట్టి చేపలు పట్టడం అంటే చాలా కష్టమైతే సులువైతే కాదు. కాబట్టి ఇస్రాయేల్ ఎంతో మంది దేశం వదిలిపెట్టి మన దేశానికి వచ్చి ప్రాణాలు త్యాగం చేసి చేపలు పట్టారు. దాని ఫలితాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాం. తర్వాత మూడోది ఏంటంటే పాత గుమ్మం. మూడోది పాత గుమ్మము. ఈ పాత గుమ్మం ఏంటంటే పాత జీవితాన్ని వదిలి ప్రతి జీవితం జీవిస్తానికి సాదృశ్యమైంది. దేవుడు నమ్మిన తర్వాత కొన్నిసార్లు పాతలు గుర్తొస్తూ ఉంటాయి. రావు అంటే దబద్ధమే, రావు అంటే దబద్ధమే. పొద్దున కొన్నిసార్లు ఉన్నమాట చెప్తున్నా, దాన్ని మనం విమర్శించద్దు. ఇతన్నాడు సినిమా పెళ్లిళ్ళు వెళ్తున్నప్పుడు సినిమా పాటలు వస్తామండి. పొద్దునే పడతారు. పొద్దున ఏ పాట తింటావు ఆ పాట ఆయన దాకా వస్తుంది. అది ఏ పాట? అది సినిమా పాట కావచ్చు, దేవుడి పాట కావచ్చు. అది తగులుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అది అంటే మనం పాట పోయినా అది గుర్తొస్తూనే ఉంటుంది. కాబట్టి మనం భూలోకంలో శరీరంతో ఉన్నాం. ఇది పాప శరీరం. మనకి రక్షణ వచ్చింది, శుద్ధి చేయబడ్డాం. కానీ శరీరాంతరంతో పాప శరీరంతో మనం ఉన్నాం. కాబట్టి ఈ శరీరం అంతమైన వరకు శరీర సంబంధం తెలియజేస్తుంటే ఇవి మనల్ని రేపుతూ ఉంటాయి. పౌరంతో చెప్పాడు రోమపత్రికలు ఏం
చెప్పాడు, నాకు శరీరం ఉంది, ఈ శరీరం నుంచి నాకు విముక్తి వచ్చేంత వరకు శరీరకాలం చనిపోతా ఉంది ఆటోమేటిక్గా చెప్పాడు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, ఏదైతే చేయకూడదో అదే నేను చేస్తున్నా. కారణం ఏంటి? నా శరీరంలో పాపం అనేది ఉంది. మీరు అనొచ్చు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత పాపం పోయింది కదా, ఇంక మరలా రావడం ఏంటి? పాపం చచ్చిపోతే మరలా వస్తాయా? వస్తాయి. అందువల్లే మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో చెప్పాడు, మనమందరము ఏం చేస్తున్నాం? పాపాలు చేస్తున్నాం. మనందరి జీవితంలో పాపాలు జరుగుతాయి. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏం చేసుకోవాలంటే వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి. ఏం జరగాలి? శుద్ధి జరగాలి. పౌలు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పిన మాటలు. పాత జీవితం గురించి పౌలు గొప్ప దైవజనుడు, గొప్ప ప్రార్థనాపరుడు, సంఘాలు కట్టి గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తి. పౌలు చెప్తున్న మాటలు చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15 నుంచి. ఏలనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించున్నది చేయక దేశించున్నది చేస్తున్నాను. ఎవరు చెప్తున్నది మాట? ఎంత గొప్ప దైవజనుడండి పౌలు, ఎంత గొప్ప ప్రార్థనాపరుడు. రాళ్ళతో కూడా చంపబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, ఈడ్చుకెళ్ళారు, ఊరి చనిపోయిన వదిలేశారు. అనేక భాషలు వచ్చు, అనేక దేశాలు తిరిగాడు, చాలా దేశాలు తిరిగాడు, చాలా భాషలు నేర్చుకున్నాడు, చాలా దేశాల్లో కండలు దాడిపోయి సేవ చేసిన గొప్ప దైవజనుడు. మాట ఏంటంటే, నేను ఏదైతే ద్వేషిస్తున్నానో అదే నేను చేస్తున్నాను. ఎలా తెలియకపోతున్నా తెలియట్లా చెప్తున్నాను. చూడండి, ఎలాగ నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది చేస్తున్నాను, నిశ్చయింపనిది నేను చేసినలా ధర్మశాస్త్రంలో శ్రేష్టమైనట్టు గొప్పపరుచున్నాను. కావున ఇక దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. మరి పాపం ఏంటి? పాత గుమ్మం గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, పాత జీవితం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఒకసారి మనం పాపంలో చనిపోయాం. పాపంలో చనిపోయిన తర్వాత మనం ఇంకా పాపంలోకి వెళ్ళకూడదు. కానీ పాపకాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. నేను ఏదైతే చేయాలనుకున్నదే, నేను ద్వేషిస్తున్నదే నేను చేస్తున్నా. గొప్ప దైవజనుడు అన్నమాట. ప్రపంచంలో మంచి సువార్తికుడు, మంచి సేవకుడు, మంచి సంఘబద్ధ, ఎక్కువ ఆత్మకు సంబంధించి ఎక్కువ సేవ చేసిన ఎవరంటే ఫస్ట్ రేసులో ఉన్నాడు పౌలు. ఆయన అన్నమాట చెప్తున్నాడు, నేను ఏదైతే చేస్తున్నా అదే చేస్తున్నాను, కానీ నా యందు నివసించే పాపం నాకు చేపిస్తుంది. పాప శరీరానికి విముక్తి ఎప్పుడు వస్తుందంటే చనిపోయినప్పుడే. ఎప్పుడు? చనిపోయినప్పుడు దీనికి విముక్తి వచ్చేది. చనిపోయిన దాకా దీనికి విముక్తి లేదు. చనిపోయిన దాకా ముళ్ళు కలుగుతూనే ఉంటుంది. చెప్తున్నాడు ఇక్కడ, పాపమైన నేను కాదు, నా యందు అనగా నా శరీరం అంతా మంచిది ఏది నివసింపదు అని నేను ఎరుగుదును. అంటే మన శరీరంలో మంచిది ఏది లేదు. ఒకసారి చెప్పే కదా, ముక్కులు పైగానండి చూపించండి, బాగుంటాయా చూడటానికి? చెవులు లోపల చూపించండి డైరెక్ట్గా. నోరు తెరిస్తే కంపు, ముక్కు తెరిస్తే కంపు, చెవులు కంపు, మొత్తం అంతా ఏంటది? పొట్టల లోపల ఉంటుంది. భయంకరం, భయంకరమైన వాసన మన జీవితం. అంటే శరీరం ఏది మంచి లేదు, కానీ పైకి మాత్రం మంచి బట్టలు పెట్టుకుని ఉంటున్నాం, కానీ లోపలంతా ఇది బాగా. హృదయంలో కూడా తలంపులు ఉంటాయి, భయంకరమైన తలంపులు ఉంటాయి. మెల్లకుండా కూర్చుంటాడు, చేయాల్సినంత చేస్తాడు. కూర్చొనే మెల్లకుండా కూర్చుంటాడు. అమ్మగారు అన్ని చేయాల్సినట్టు చేస్తుంది, కూర్చొనే. పట్టనవసరం తెట్టనవసరం కంటి చూస్తూ తప్పేయచ్చు, అవునా కదా? ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి పౌలు ఏమన్నాడంటే, నా శరీరంలో మంచిది ఏది లేదు, మంచిది ఏది ఉంటుందని నేను అనుకోవట్లా. మేలనేది చేయడానికి కోరిక నాకు కలుగుతుంది, కానీ దానిని చేయడం నాకు కలగట్లేదు. నేను చేయగోరు మేలు చేయగలని కీడు చేస్తున్నాను. మేలు చేయకుండా కీడు జరిగిపోతుంది. ఎలా జరుగుతుందంటే, ఇంకోడు ఉన్నాడు నాలో, ఇంకోడు ఉన్నాడు, వాడు బయటకు వస్తున్నాడు, వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. వాడి పేరు అపరిచితుడు. ఏం పేరు పేరు? ఒకసారి రిపేర్ పోసుకుంటాడు కదా అపరిచితుడు. మనలో ఉంటాడు, మరొకసారి రిపేర్ పోతాడు, వాడే అపరిచితుడు మనలో ఉంటాడు. చెప్తున్నాడు చూడండి, నేను కోరని దాన్ని చేసినదా దానిని చేయలేదు నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. కాబట్టి
కీడు చేయడం కలుగుతున్నదను ఒక నియమము నాకు కలుగుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమం నా హృదయంలో ఉన్నట్టు నాకు కనపడుతుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడచ్చు, నా హృదయంలో ఉన్న పాప నుండి నన్ను చెరబట్టుకుని లోపరుచున్నది. గాలం లాగా లాగేస్తుంది. షాప్కి ముందు దాని మీద గాలం మీద కనబడదు, కనపడుతుందా? అదే కనపడుతుంది. ఆ గాలం మీద ఈ మాంసం కనపడుతుంది, గాలం మీద పురుగు కనపడుతుంది. అది పట్టుకోవాలే ఏమవుతుంది? గాయం అవుతుంది. దీన్ని పట్టుకుంటే నన్ను గాయం అవుతుందని చెప్పి గుర్తారు కదా, దీన్ని పట్టుకుంటే నాకు గాయం అవుతుందని గుర్తారు కదా, ముందు పట్టి నోట్లో పెట్టేస్తుంది, తర్వాత ఏం చేస్తాడు? లాగేస్తాడు. సాతాను గాడు అందరికీ వీక్నెస్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక వీక్నెస్ ఉంటుంది. మనకి ఏ వీక్నెస్ తెలుసు, ఆ వీక్నెస్ పట్టుకుని ఏం చేస్తాడంటే గాలి వేస్తాడు. ఆ గాలి వేసినప్పుడు అందమైన అమ్మలా కనపడుతుంది, అందమైన అబ్బాలా కనపడతాడు, అందమైన బాటిల్ కనపడుతుంది, రుచికరమైన బాటిల్లా కనపడుతుంది. కానీ ముంచితే ఎవరు ఇంకా అయిపోయాయి, మునిగి తేలి కొట్టుకుని పోతావయ్యా. ఇంకెవ్వరు నేను కాపాడలేదు, కొడుకు కాపాడాడు, కూతురు కాపాడలేదు, భార్య, భర్త, తల్లి, తండ్రి ఎవ్వరు కూడా కాపాడలేదు. కొట్టుకోవడమే కానీ కొట్టుకుపోతామంటే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే, నేను నన్ను ఒక గాలలాగా రాసుకుని వెళ్ళిపోతుంది ఇది. అయితే అంతరంగ పురుషుల్లో ధర్మశాస్త్రం నియమ నిబంధనలు నేను లోబడి ఉన్నాను. అంతరంగ పురుషుల్లో ధర్మశాస్త్ర నియమ నిబంధనలు నేను లోబడి ఉన్నా. దీంతో నేను ఏం చేస్తానంటే పోరాడుతా ఉన్నాను. కలపిల్లర్శనలో కూడా కదా, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరం ఏముంది? పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో అంతిమ విషయం అయి ఉన్నది ఆత్మదే. అంతిమ విషయము ఆత్మ సంబంధం వ్యక్తిదే ఉండాలి. శరీరాన్ని మనం జయించలేకపోతున్నాం అంటే ఆత్మ సంబంధంగా మనం బలహీనమైపోతున్నాం. శరీరాన్ని మనం జయించలేకపోతున్నాం అంటే శరీరానికి లోబడి శరీరం ఇస్తున్నాం, ఏం చేస్తున్నామంటే ఏమవుతున్నాం? బలహీనమైపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుందంటే, నాలో ధర్మశాస్త్రం ఉంది, అది దాంతో పోరాడుతుంది. నా అవయవ ప్రతి అవయవంతో ధర్మశాస్త్రం పోరాడుతుంది. యేసుక్రీస్తు సైతాన్తో పోరాడాడు. ఎలా పోరాడాడు? ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంటి? ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంటి? వాక్యమే. సాతాను కూడా సేమ్ ఆయుధాన్ని ఉపయోగించాడు, అవునా కదా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుకి యేసుక్రీస్తు మధ్యలో వాగ్వివాదం జరిగింది. కొండ మీద తీసుకెళ్ళి రాళ్ళని రొట్టెలాగా చేసుకుని తినొచ్చు కదా, నీకు ఆకలి అయితే 40 రోజులు ఉపవాసస్తున్నాడు, బాగా ఆకలి మీద ఉన్నాడు. ఆయన వీక్నెస్ అంటే యేసుక్రీస్తు వీక్నెస్. ఇప్పుడు ఆకలి అవుతుంది, ఏదో తినాలి. వీక్నెస్ మీద కొట్టాలని సాతాను యేసుక్రీస్తునే కొండ మీద తీసుకెళ్ళాడు. నువ్వెంత, నేనంత, మనమెంత. అయితే ఆయన ఉపయోగించిన ఆయన ఏంటంటే వాక్యమే. కాబట్టి పౌరులు చెప్తున్నమాట అంటే, నాలో ధర్మశాస్త్రం ఉంది, ఈ ధర్మశాస్త్రమే నా అవయవాల్లో తప్పు చేస్తున్న ప్రతి అవయవానికి ఇదే గుణమానం చెప్తుంది, ఇదే నేర్పుతుంది. ఒకవేళ రాకపోతే ఇది లాక్కి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్తాను. తర్వాత చూడండి, అయ్యో నేనంత దౌర్భాగ్యులను, ఇంటి మరణంలో నాకు శరీరం నుండి నన్ను ఎవడో విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. కాగా మనిషి విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి నేను దాసుడునైనాను. మనస్సు అనేది ఒకటి ఉంది మనకి, మనస్సాక్షి అనేది మనకు ఒకటి ఉంది. ఏంటి మనస్సాక్షి? మనస్సాక్షి అంటే తప్ప ఒప్ప. తప్పు చేస్తే తప్పని చెప్పేది, మంచి చేస్తే మంచి చేసేవలే, మనలేదంటే మనం మొత్తం మాట్లాడేది మనస్సాక్షి. మనము ఎదుటి వ్యక్తితో మాట్లాడేది వేరు, మనం మనతో కూడా కొన్నిసార్లు మాట్లాడుకుంటాం, కొన్నిసార్లు రియలైజ్ అవుతాం. పొరపాటు జరిగింది నోటి ద్వారా కానీ ఏదో పొరపాటు జరిగింది కొనినప్పుడు మనసాక్షి మనం ఏం చేస్తుంది? గతిస్తే నీ జీవితంలో పొరపాటు జరిగింది అని మనసాక్షి చెప్తుంది. కాబట్టి మనస్సాక్షి అనేది మనకు ఉన్నప్పుడు ఈ మనస్సాక్షి ఇలా వాత వేయబడినట్టు ఉండకూడదు. మనస్సాక్షి మనం గతించినప్పుడు మనస్సాక్షి కూడా మనం నిర్మలమైనదిగా తీసుకోవాలి. కాబట్టి ఈ మనస్సాక్షికి ఏం చేయాలంటే, మనం దేవుడిని ఈ మనస్సాక్షి దగ్గర పెట్టాలి. ఈ మనసు దగ్గర దేవుడిని ప్రతిష్ఠించాలి. మీ మనస్సాక్షి ఏం చేయాలా? ప్రతిష్ఠించాలి. మీ మనస్సాక్షితో ఆయన ప్రతిష్ఠించాలి, మనసుతో ఆయన ప్రతిష్ఠించాలి. మన తలంపులకి, మన మనసులో వచ్చే ఆలోచనలకి ఆయన కాపలాగా పెట్టాలి. సొలొమోను భక్తుడు అదే చెప్పాడు, నా తలంపులకి, నా మనసులకి, నా ఆలోచనలకి నీవే కాపలానివి దాని. కాబట్టి ఆయన్నే మన మనసుకి వచ్చే కోరికలకి ఏం చేయాలి? అడ్డుకట్టేసినట్టుగా ఆయన కాపలా పెట్టాలి.
ఆత్మకి కాపురి ఆయనే, మన మనసుకు కాపురి ఆయనే, మన తలపులకు కాపురి ఆయనే. కాబట్టి అలా మనం ఉంటుందా? దేవుని యొక్క నియమానికి మనం లోబడి జీవించుతారా? శరీర సంబంధమైన క్రియలు చేయకుండా ఉండడానికి దేవుడు మనల్ని కాపాడుతాడు. శోధనలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. అబ్రాహాముకు వచ్చినాయి, ఇస్సాకు వచ్చినాయి, యాకోబుకు వచ్చింది, దావీదుకు వచ్చింది, సొలొమోనుకు వచ్చింది. కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. మన జీవితంలో కూడా వస్తాయి. పాత జీవితం ఇంకా మనం రాకుండా మనం ముందుకు సాగుకోవాలంటే పౌలు అన్నాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వైపు వేగిన పడుచు యేసుక్రీస్తు వైపు చూస్తూ ఏం చేయాలా? పరిగెత్తాలి. నిదానం కాదు. నిదానం పోతే ఆటోలు ఉంటారు, దొరకకుండా పరిగెత్తాలి. రన్నింగ్ చేసేవాళ్ళు పట్టుకున్నా కానీ మనం దొరకరు, చాలా స్పీడ్కి వెళ్ళిపోతారు. అంటే యేసుక్రీస్తు వైపు చూస్తూ ఏం చేయాలా? పరిగెత్తాలి, వేగంగా పరిగెత్తాలి. రన్నింగ్ హుస్సేన్ బొడ్డలా పరిగెత్తడంలో పరిగెత్తాలి. హుస్సేన్ బొడ్డలా పరిగెత్తితేనే మనం సాధారణ దొరకం. ఆ శరీరం ఏం చేయాలా? దృఢంగా చేసుకోవాలి. హుస్సేన్ బొడ్డు కొండల మీద పరిగెత్తాడు. ఉదయాన్నే రోజు పరిగెత్తాడు. కొండలో ఆయన ఉన్నది అడవిలో, కొండలో పరిగెత్తాడు. పరిగెత్తి ఈరోజు వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు, ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. కాబట్టి మనం కూడా ఛాంపియన్లు కావాలి. ఏంటి? వాళ్ళు ఆటే చాలా ఉంటాయి, అడ్డులు పడి ఆటంకాలు పడి చాలా ఉంటాయి. వీటన్నిటిని మనం అధిరోహించి ముందుకెళ్తే ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. కాబట్టి పాత కుటుంబం అనేది పాత జీవితాన్ని గుర్తుంది. కాబట్టి ఈ పాత జీవిత బదలాభంలో పునరుద్ధరణ కాకుండా ఏం చేయాలో మనం ముందుకు సాగాలి. మనం ముందుకు సాగాలంటే మౌలంటే నేను ఏదైతే చేయాలనుకున్నాను నేను చేయలేకపోతున్నాను, ఏదైతే చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదో అది చేస్తున్నాను. కాబట్టి దీన్ని ధర్మశాస్త్ర నియమం ప్రకారం ఏం చేశాడు? లోపరిచాడు. మనసుని దైవ నియమాలకి లోపరిచాడు. దైవ సంబంధించినటువంటి ఆ వాక్యాలతో ఈ మనసుని అణుచుకున్నాడు. నిన్ను నన్ను అనిచేది వాక్యమే, నిన్ను నన్ను అనిచేది వాక్యమే. మనం గర్వపడితే గర్వం ఎప్పుడైనా దిచ్చుతుంది. కాబట్టి నాశనం ముందే వస్తాడా? గర్వం వస్తే నేను అంతటోడిని, నేను ఇంతటోడిని, నేను అది ఇది అని మనం గర్వపడ్డామంటే లాస్ట్కి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి దిగిపోతాం. గర్వపడకుండా దేవుడి స్థితి నాకు ఇచ్చాడు, ఇది నాకు నా స్థితి, దేవుడు నాకు ఇచ్చిన స్థితి, ఈ స్థితిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను నమ్మకంగా జీవిస్తాను. పాత జీవితం వదిలిపెట్టాలి. పాత గుణం, పాత జీవితం వదిలిపెట్టాలి. కృత జీవితం కలిగి మనం జీవించాలి. మనందరి జీవితాల్లో కూడా ఆ పాత స్వభావం, పాత స్థితిని అనేటిని క్రీస్తులో తప్పేసాం. మనలాగే పునరుత్థానం కాకుండా మనం జీవించాలి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ పాత శరీరంతో ఉన్నాం కాబట్టి పోరాటమే. కాబట్టి ఈ పోరాటం అంతిమీజము ఆత్మదై ఉండాలి. అంతిమీజము ఆత్మ సంబంధమైన వ్యక్తిదై ఉండాలి. కాబట్టి యోహాను చెప్పినట్టుగానే మనం పాపం చేయలేదంటే మనం మోసం చేస్తున్నామట. కాబట్టి మనం మోసం చేస్తుంటే ప్రతిరోజు మన తప్పుల్ని, మన పాపాలని దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం, ముందు సాయపదాం. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి దేవుడి కొరకు సాక్షులుగా జీవితాం. పాత జీవితాన్ని మర్చిపోదాం, నూతన జీవితం కలిగి జీవిస్తాం. దేవుడు మనకి సాయం ప్రార్థన చేద్దాం. దయాళుడు మా గొప్ప తండ్రి, అత్యంత కృపమైన పూజ్యుడు ఆమె ప్రేమ ఆచరిస్తున్నాం. గొర్రెల గురించి, సింహం గురించి ధ్యానం చేశాం. అవును, పాపలమైన మా కొరకు వెలువలే మా పాపాలన్నీ ఆ మార్గంలో మోసి ఆ మార్గానికి సంబంధించినటువంటి విషయాన్ని నెరవేర్చారు. ఈ ప్రవచనం నెరవేర్చలేదు. అదేవిధంగా మత్స్యం గురించి మేము ధ్యానం చేశాం. రక్షణ లేని వారు రక్షణ మనలో నడిచే గుమ్మంగా మేము ధ్యానం చేశాం. మూడవదిగా రక్షణ పొందిన వారు పాత జీవితాన్ని వదిలిపెట్టి పాత స్థితిగతులన్నింటినీ సమాధి చేసి నూతన హృదయాలు కలిగి మీ వైపు చూస్తూ పరుగు పందులో ఎలా పరిగెత్తాలో మాతో మాట్లాడారు. శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన ఆలోచనలు నష్టంలో తీసుకెళ్తాయి. ఆత్మ సంబంధమైన ఆలోచనల తలపులు మేలు చేస్తాయి. మేము చేసిన కార్యాలు మా భావితరాలకి అవి నష్టం చేయొచ్చు, మేలు చేయొచ్చు. మంచి చేసి మా భావితరాల వారికి మేలుకరమైన వారికి ఉండడానికి ప్రొప్పించిన ఆనాడు లేదా చేసిన ప్రార్థన ఫలితం బిడ్డలకు మంచి స్థానం వచ్చింది. అదేవిధంగా మా జీవితంలో కూడా అలాంటి మంచి జీవితం జీవించి మా భావితరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడానికి ప్రొప్పించండి. చెప్పండి, మాకు వృధాగా పని కూడా మేమందరం కూడా హృదయంలో భద్రపరుచుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి గణపరచానికి మీరు ప్రతిపించుకోండి. మహిమ ఘనత శాశ్వతృపాలకు ఆరంభించుకొని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి తండ్రి. ఆమేన్.